హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాలెంజింగ్ కపుల్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియోలో ఊరమిరగాయలు ఏ విధంగా రెడీ చేసుకోవాలని చూపించేస్తాను అనమాట. ఇక్కడ నేను కేజీ బావు తీసుకున్నాను. చక్కగా వాటర్లో కడిగేసేసుకొని తుడిచేసుకొని పక్కన పెట్టుకున్నాను. అందులో బాగోనివన్నీ తీసేసుకున్నాను. సో గ్రేట్ చేసుకుంటే కేజీ మిరగాయలు వచ్చినాయి. దానికి హాఫ్ లీటర్ పెరుగు యాడ్ చేసుకొని 3/4 గ్లాస్ వరకు కళ్ళు యాడ్ చేసుకొని హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మజ్జిగలాగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న మిరగాయలకి ఘాట్లు పెట్టుకోవాలి. పిన్నిస్తో కానీ సూత్తో కానీ. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మీరు ఇందులో అయితే ఊరబెట్టుకుందాం అనుకుంటున్నారో అందులోకి యాడ్ చేసేసుకొని మజ్జిగను కూడా యాడ్ చేసుకొని మీరు మిరగాయలని కొంచెం ప్రెస్ చేశారు అంటే మజ్జిగ అనేది పైకి వస్తుంది. కొంచెం లైట్గా మిరగాయలు మునిగే వరకు ఆ విధంగా వస్తే కరెక్ట్గా సరిపోయినట్టు అనమాట. దీన్ని ఒక 24 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. మధ్యలో 1-2 సార్లు మిక్స్ చేసుకుంటూ ఉండండి. తర్వాత అప్పుడు మిరగాయలు అనేవి మొత్తం కలుస్తాయి అనమాట. తర్వాత ఎండలో ఎండబెట్టేసుకోవాలి. ఈ విధంగా ఎండలో ఎండబెట్టేసుకుంటే మీకు బాగా ఎండుతాయి. తర్వాత తీసుకొచ్చి సాయంత్రం పూట మళ్ళీ మజ్జిగలో పెట్టుకొని ఒక 2-3 రోజులు ఈ విధంగా పూర్తిగా మజ్జిగ అయిపోయిన తర్వాత కూడా ఎండబెట్టేసుకుంటే మనకి మిరగాయలు అయితే రెడీ అయిపోతాయి. 8 గంటలు స్టోర్ చేసుకొని ఎప్పుడు కంటే అప్పుడు ఫ్రై చేసుకోవడం. సబ్స్క్రైబ్ టు